రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లులుంటాయి. ఇక పెట్స్ కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కల వైద్యం కోసం విరాళం ఇస్తుంటుంది, విరాళాలు సేకరిస్తుంటుంది, పెట్స్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతుగా సాయం చేస్తుంటుంది. ఇక జంతుబలి విషయంలో ముందు నుంచి కూడా రేణు దేశాయ్ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. తాజాగా కొందరు అఘోరాలు చేసిన జంతుబలి మీద రేణు దేశాయ్ మండిపడింది. తాజాగా జంతుబలి వీడియోను చూసి రేణు దేశాయ్ కలత చెందింది. ఇలా బలి ఇస్తే, చంపేస్తే దేవతా దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు? బిడ్డల రక్తం కళ్ళు చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసేవారికి నరకంలో చోటు దక్కుతుంది అంటూ రేణు దేశాయ్ మండిపడింది. రేణు దేశాయ్ వరదల టైంలోనూ జంతువులు, మూగజీవాల గురించి ఎక్కువగా ఆలోచించింది. వరదల్లో చిక్కుకుని ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరదల టైంలో రేణు దేశాయ్ వైరల్ ఫీవర్తో బాధపడుతూ కూడా పెట్స్ గురించి వీడియోలు షేర్ చేసింది. ఎక్కడ పెట్స్కు ఎలాంటి కష్టం వచ్చినా తన సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సాయం అందేలా చేస్తుంది. పెట్స్ గురించి నిత్యం ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తన మీద వచ్చే నెగిటివిటీకి ధైర్యం ఎదుర్కొంటుంది. ఆ మధ్య అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోని కొంతమంది రేణు దేశాయ్తో వాగ్వాదానికి దిగారు. ఇంకొంతమంది నెటిజన్లు అకిరా, ఆద్యల్ని కూడా ట్రోలింగ్ చేశారు. కానీ తన పిల్లల జోలికి వస్తే మాత్రం తాను ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ ఆ ట్రోలింగ్లకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది.